హాయ్ అన్న, హాయ్ తమ్ములు. కూలికి వెళ్ళిన అన్నలకైనా తమ్ములకైనా ఒక మాట చెప్తున్నాను, అది తప్పుగా అనుకోకండి. ఈ వీడియో లాస్ట్ వరకు మీ అందరూ చూడండి. ఎందుకో తెలుసా, ఇది ముఖ్యంగా మీ ఫ్యామిలీకి మీకు సంబంధించింది కాబట్టి మీ అందరూ కూడా చీకరించి ఇదంతా వినండి, సరేనా? ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు 2 లక్షలు ఇస్తారు, అడ్డ మనిషి 2 లక్షలు ఇస్తాను రనేషి, మీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అడ్డ మనిషి 2 లక్షలు తీసుకొని ఇంటికి పెళ్ళంకి ఇచ్చేసి మీరు వాళ్ళతో పాటుగా పట్టణాలు పోతారు. 2 లక్షల రూపాయలు ఒక్కొక్క రోజు కళ్ళ చూస్తాను రమేషి. అమ్మో, ఎన్ని రోజులు కష్టపడిపోతే 2 లక్షలు వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తుందని ఆలోచిస్తాను రన్న. మీకు ఒక్క మాట చెప్తున్నాను, 2 లక్షలు ఒక్కరోజే చూశారు. ఆ 2 లక్షల కష్టం సంవత్సరం చూడాలి, అంతే 1 ఇయర్ చూడాలి. 2 లక్షల కష్టం వెనక మీరు ఏం పోగొట్టుకుంటారో అర్థమవుతుందా? ఒక్కసారి వినండి అన్న, మనసు పూర్తి కష్టపడండి. ఒకరి దగ్గర బానిస అయ్యి 2 లక్షలు 1,00,000 రూపాయలు చూసిన కంట ఒంట్లో అవనాలు అమ్ముకున్నట్టుగానన్న, మన ఒంటి ఫాల్ట్ మొత్తం అమ్మేసినట్టుగా 2 లక్షలు వస్తుందని మీరు సరదా పడతారు, ఇంట్లో వాళ్ళు సరదా పడతారు. కానీ మీ కష్టం వెనక వాళ్ళకి కష్టం తెలియదు, మీకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ 2 లక్షలు ఎప్పటికీ వాళ్ళకి తీరిపోద్ది, సంవత్సరం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు. కానీ కష్టం ఎంత బాధ ఉంటుందో, నరకం ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ నరకం డబ్బుకి మీ ఫ్యామిలీ గురించి మీరు ఎవ్వు తిరుగుతారన్న. 6 గంటలకు వెళ్ళి రాత్రి 7-8 గంటలకి డబ్బు ఇచ్చేవాడు ఎవరు అగ్గరన్న. పిండి 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 పిప్పు చేసి మీ శరీరం మొత్తం ఓడుకున్న తర్వాత వాళ్ళకి మనస్తృప్తి అవుతుందన్న. కానీ మీకు 2 లక్షలు తీరేలాగా మీ ఇంట్లో అవనాలు మొత్తం కుసించిపోతాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అన్న, లక్షలు వస్తున్నాయనేసి మీ జీవితాలు మీ ఫ్యామిలీకి మీరు దూరం అవ్వకండి. ఎందుకో తెలుసా, 2 లక్షలు తీరేలాగా మన ప్రాణాలే పోతాయి. నేను ఒక కూలి చేసుకున్న దాన్ని, అందుకోసం మీకు చెప్తానమ్మా. నేను ఒకప్పుడు కూలి చేసి ఇంత హ్యాపీగా ఇంత హెల్తీగా నేను ఉన్నాను అని మీరు అనుకుంటారు. ప్రపంచం మొత్తం ఆమెకేమి అని లెక్క ఉండొచ్చు, ఏందబ్బా అట్లా చెప్తుంది, హ్యాపీగా ఉంది కదా అని. కూలి పని చేసి మొత్తం లాన అవనాలు మొత్తం పిండి పిప్పైపోయినట్టుగా, ఎముకలల్లో బాధ, షుగర్ వల్ల రెండో పని చేసుకోలేక, జాడకట్టుతోటి ముందు కోడ్చలేక, ముంత నీళ్ళు పక్కకు పెట్టలేక అలాంటి పరిస్థితిలోకి వచ్చాను కాబట్టి ప్రతి అన్నయ్యకి ప్రతి తమ్ముడికి ప్లీజ్, ఎప్పుడూ జరిగినవి ఇప్పుడు కూడా నారీచి పెరుగుతుంది కొలుతున్నాం, మీరు అదే బానిస అవ్వకండి ప్లీజ్ అన్న. ఎందుకో తెలుసా, మీ ఫ్యామిలీకి మీరు దూరం గుండి 1 ఇయర్ దూరంగా ఉంటారు. 6 మాసాల తర్వాత తోలితే ఒక 20 రోజులు 10 రోజులే మీకు సెలవిస్తారు. అప్పుడు మీరు వాళ్ళ మీద పెట్టుకున్న ప్రాణాలు ప్రేమలు పిల్లలు తల్లులు మీకోసం ఎదురు ఆ 10 రోజులు చూస్తారన్న. ఒక్క 10 రోజులు ఉండి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు, మీరెంత బాధపడతారు. పచ్చడి మెతుకలతోటి, పప్పుతోటి పచ్చడి మెతుకలతోటి మీ కడుపు నింపుకొని మీ అవనాలు మొత్తం పోయి, ఎందుకన్నా 100 రూపాయలు కాదు 500 కాదన్నా, ఇప్పుడు పిచ్చి కూలీలు 800-900, ఇంకా కష్టపడితే 1000 రూపాయలు, బయటికి వెళ్తే 1000 రూపాయలు మగవాడు తెచ్చుకుంటాడు. అలాగే తెచ్చుకున్నప్పుడు హ్యాపీగా 1000 రూపాయలు తెచ్చి ఇంటికి ఇచ్చి, ఇప్పుడు మీరు ఫ్యామిలీలో ఉండరు, మాకు వండుతారు ఎవరైనా వాళ్ళు, మీకు ఉన్నది మేము మనుషులు అంటుంది, మాకు వండి పెట్టిన వాళ్ళు ఎవరైనా మాటలు చెప్తారు, వండి పెట్టే వాళ్ళు ఉండాలా, కిరాయి కట్టాలా, ఇవన్నీ అనుకుంటారన్న. కిరాయి కట్టుకొని హ్యాపీగా ఎంత వండుకోండి అన్న, మనస్ఫూర్తిగా ఇంత అన్నం తినే చాలు. తినేసి మీ సొంత కష్టపడి ఇంత అన్నం తినేసి హ్యాపీగా ఫ్యాన్ కింద పడుకొని అలా రెస్ట్ తీసుకోండి అన్న. ఎందుకో తెలుసా, మీ ఒంట్లో నవనాలు టైంకి తింటారు, టైంకి పని నుంచి ఇంటికి వస్తారు. తెల్లవారు 6 గంటలకు వెళ్ళిపోయి రాత్రి 9-10 వరకు వచ్చి మీ ఒంట్లో ప్రాబ్లం ఎలాగుంటుందో, తెల్లవారి 7-8-9కి వెళ్ళి మీ సొంత పని చేసుకొని వస్తే
ఇంత ముద్ద తినేసి 2-3 గంటలకు వచ్చి హ్యాపీగా పడుకుంటే మీ శరీరం మొత్తం సర్దుకొని మీ యవనాలు మొత్తం హ్యాపీగా యాక్టివ్గా ఉంటాయి. అంతేగాని ఎవరికో నమ్ముకొని ఇంకొకరి కుటుంబం పెంచడానికి నీ కుటుంబంకి నువ్వెందుకన్నా దూరం అయిపోతారు. ఎప్పుడైనా చెప్తానన్నా, మీకు 2 లక్షలు తీరేలోగా ఎవరైనా సరే ఇలా జరిగే వాళ్ళే ఉంటారు, జరగని వాళ్ళు ఎవరు ఉండరు. 2 లక్షలు తీరేలోగా మీ యవనాలల్లా పోయి మన హాస్పిటల్కి సగం మందులందే పెట్టాలన్న గుర్తుపెట్టుకోండి. ఎందుకన్నా ఒకళ్ళ దగ్గర బానిసగా పనులు చేస్తారు. మనము కష్టపడి మన సొంతం కష్టపడండి అన్న, కూలికి వెళ్ళండి అన్న, బానిసగా ఒక్క మనిషి కూడా బానిసగా మనం ఉంటే మీరు అనుకుంటారు ఒక్కసారి డబ్బు వస్తుందని. డబ్బు రాదు, ఒంటి నిండా జబ్బు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కూలి చేసే పని ఎంత కష్టమో ఎంత ఇదైందో నేను చూసినాను, కళ్ళారా చూసినాను. ఇంత సిమెంట్ టెంకం మీకు తెలుసు కదా, సిమెంట్ టెంకం మొత్తం 100 అవని 50 అవని మొత్తం లేపి భుజాలకు ఎత్తిదాము. 400 మూట ఇసుక మూటలు భుజాలకు ఎత్తి తూపిదాము. ఎప్పుడు ఇవి రావన్నా, ఇవన్నీ బాధ. కానీ డబ్బు వచ్చిందని వస్తుంది. 3000, 4000, 5000 నలుగురు తల మీద మనకు వస్తాయన్న, రాదని ఉండదు. కానీ వచ్చేది మనకు వస్తుందని మనం వచ్చే రోజే సంబరపడిపోతాం. కానీ నేను 6 లక్షల రూపాయలు పాము కొట్టుకోను తెలుసా. మీకు ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, చేపించినోడికి ఇది ఇంతే బాధ అనిపిస్తుంది. ఏంది ఈమె ఎట్లా చెప్తుంది, ఏమి మా బాగుపడితే చూడలేక చెప్తుందని మీరు అనుకుంటారు. అన్న డబ్బు సంపాదించినప్పుడు సంపాదించవచ్చు అన్న, ఇంకొకరికి బాధ పెట్టి సంపాదించింది ఏ రోజు ఉండదు. ఎందుకో తెలుసా, నేను నలుగురి మీద పనిచేసి కష్టపడి మళ్ళీ మీ ఫ్యామిలీతో కష్టపడాను. కష్టపడి ఏదో అందంగా మాత్రం వాళ్ళ మీద 10 రూపాయలు తింటే 6 లక్షల రూపాయలు తలంగు అన్నాను. తలం మీద 6 లక్షల రూపాయలు పోయినాయి. ఆ తలం మెడ్డేసినారు తెలుసా. మేము 80 మంది కొన్నాం, 80 ప్యాట్లు అవి మొత్తం మెడ్డేశారన్న హైదరాబాద్లోనే తెలుసా. అందుకోసమేనన్నా కష్టపడినాము ఇంత మెతికి తిని మన సొంత డబ్బులతో మన సొంత పనితో కష్టపడి మీ కుటుంబం పెంచండి, హాయిగా ఉండండి అన్న. తమ్ముడోలైనా అన్నాలైనా ప్లీజ్ దయచేసి మీ జీవితం ఒకరి దగ్గర పణంగా పెట్టకండి. ఎందుకంటే మీరు మళ్ళీ డబ్బులు అయ్యి జీవితం గడపకపోతే, ఆడదాయి డబ్బులు అయితే మగవాడు పెంచేస్తాడన్న కూలి తెచ్చి, అదే ఆడదా మగవాడు డబ్బులు అయితే ఇల్లు మొత్తం చీకటి అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. ఇంట్లో మగవాడు పనితనం పడిపోతే ఆడదాయి ఎంత కష్టపడినా ఇల్లు గడపలేదు. మగవాడు ఆడదాయి పడిపోతే మగవాడు ఆడదానికి లేపుతాడు, సేవ చేస్తాడు. అంతేగాని మగవాడు ఇంట్లో పడుకుంటే ఆడవాళ్ళు లేపలేరు. గుర్తుపెట్టుకోండి అమ్మ. ఒక్కసారి తమ్ముడు అవని అన్నలా మీరు ఎవ్వరు అవ్వని అందరం కూడా అర్థం చేసుకుంటారు. ప్లీజ్ దయచేసి ఈ వీడియో మొత్తం చూసి కొంచెం మారండి, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం. ఓకే అన్న, ఓకే. మీ చెల్లెలుగా మీ అక్కగా నన్ను స్వీకరించండి. బాయ్.